మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మేనకా శాంతన్ రామారావు జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని 23వ వార్డులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పుట్టిన పసిపాపకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పాల్గొన్న డాక్టర్ రవీందర్, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళని ఏం చేయాలి? ఆ ఇంట్లో టీవీ కాడ నుండి బయటికి తీసుకురావాలి. భర్తల మీద స్త్రీలు ఆధారపడి ఉండకుండా చూడాలి. ఇచ్చే అవకాశం అంతే. ఓకే, వెరీ గుడ్. పట్టుకోవట్లా నువ్వేం చెప్పను అట్లా పట్టుకో. చేయండి అమ్మ. అయితే పండ్లో పెట్టి ఓకే. ఎప్పుడు పుట్టింది పాప? ఏం పేరు పెడతాను? జాతకం చెప్తున్నాను పెట్టేస్తాను. పండ్లు ఫ్రూట్ ఇచ్చే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మేనకా శాంతన్ రామరాజు ఆ ఇద్దరు దంపతులు, ఆ పుణ్య దంపతుల యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ పుట్టినటువంటి చంటి పిల్లలకి కానీ గర్భిణీ స్త్రీలకి, చంటి పిల్లలకి వస్త్రాలు మరియు పళ్ళు పలహారాలు పంపిణీ చేయడం అనేది చాలా శుభకరం. ఇది అన్నగారు మీరిద్దరూ పుణ్య దంపతులు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో, ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో చిరునవ్వుతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టి సమాజంలో ఒక స్ఫూర్తిని నింపాలి. ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు ఎక్కడో మనం రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటూ ఏదో కాల్చుకుంటూ చాలామంది శరీరాలు కాలిపోతూ ఉంటారు. అలాంటివి కాకుండా అంటే ఒక చింతన భావంతో